ఆదికాండం 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. 2 సంతానములు. ఏంటి 2 సంతానాలు అంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. నీ సంతానము, స్త్రీ సంతానము. నీ సంతానం అని ఎవరితో చెప్తున్నాడు? సర్పంతో చెప్తున్నాడు. మరి ఇప్పుడు సర్పం పిల్లలను కంటదా? మనుషులు సర్పం పిల్లలు అవుతారా? మరి ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? నీ సంతానం అంటున్నాడు సర్పంతో, స్త్రీ సంతానం అంటున్నాడు. సర్పానికి కూడా సంతానం ఉందంట. ఏం తెలుసుకోవాలి మనం? సర్పానికి కూడా సంతానం ఉంది. నీ సంతానములకు స్త్రీ సంతానములకు వైరము కలుగు చేసేదను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. ఎవరంట వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిసయ్యుల్లో కొంతమంది, సద్దూకయ్యుల్లో కొంతమంది బాప్తిస్మం పొందటానికి యోహాను గారి దగ్గరికి వస్తే సర్ప సంతానమా అన్నాడు. అంటే ఏంటి తెలుసా? సాతాను కూడా ఈ లోకంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ లోకంలో సాతాను కూడా పిల్లలు ఉన్నారు, మనం తెలుసుకోవాలి. సరే, ఇక్కడ యోహాను గారు అన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి. ఎవరు సర్ప సంతానం అంటే? చెడ్డవారందరూ కూడా సర్ప సంతానమే. ఈ చెడ్డవారి హృదయం దేంతో నిండి ఉంటుంది? చెడిపోయిన మాటలతో నిండి ఉంటుంది. కనుక చెడిపోయిన మాటలే బయటకు వస్తాయి అంటున్నాడు ఆయన. ఎవరు సర్ప సంతానం అంటే? పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు సర్ప సంతానం. దేవుని పరిశుద్ధాత్మ మీద దాడి చేసే వాళ్ళందరూ కూడా ఎవరంటే సర్ప సంతానం. ఎవరు వాళ్ళు? యేసు ప్రభువుని కాని మాటలన్నా క్షమించబడతాయి అని చెప్తున్నాడు. మనుషులు చేసే పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అంటున్నాడు. మనుషులు మాట్లాడే దూషణ మాటలన్నీ కూడా క్షమించబడతాయి అంటున్నాడు. అయితే దేవుని పరిశుద్ధ ఆత్మకి విరోధంగా మాట్లాడితే ఇక్కడ లేదు క్షమాపణ, అక్కడ కూడా లేదు. ఎవరంట వీళ్ళు? చెడ్డవారు, చెడిపోయిన కార్యాలు కోరుకునేవారు, చెడిపోయిన పనులను ప్రేమించేవారు, చెడిపోయిన వారితో సహవాసం చేసేవారు. ఎవరంటే వీళ్ళందరూ ఎవరో చెడ్డవారు, సర్ప సంతానం కిందకు వస్తారనమాట. అర్థమవుతుందా? నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. కాబట్టి యేసు ప్రభు పిల్లలకి, లోకంలో పిల్లలకి కుదరదు. యేసు ప్రభు పిల్లలు వేరుగా ఆయన ద్వారా చేయబడతారు. సర్పం పిల్లలు సర్పం ద్వారా వేరుగా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడుకి ఎన్నటికీ స్నేహం అనేది కుదరదు. ఈ పరిసయ్యులు యేసు ప్రభు వారు చేసేటటువంటి కార్యాలన్నిటి మీద తిరుగుబాటు చేస్తూ, వీడే పెద్ద దెయ్యాలకు అధిపతి కాబట్టి దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటున్నారు. ఎవరంట వీళ్ళు? దేవుడు చేసే కార్యాలకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా సర్ప సంతానమే. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఇక్కడ కూడా కొన్ని మాటలు ఉన్నాయి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు? ఏంటి? ఎవరంట సర్ప సంతానము? అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణముకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఎవరి మీదకి వచ్చిందంట?
ఎంతమంది దేవుని సేవకులను చంపుతున్నారో ఈ రక్తం అంతా రేపు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఈ సర్ప సంతానం మీదకి వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడి నుంచి? మొదటి హేబేలుని చంపారు కదా, అక్కడి నుంచి దేవాలయం మధ్యలో రాళ్లతో కొట్టి చంపేశారంట. బరకియా కుమారు అయినటువంటి ఆయన పేరేంటి, జకరియా అని చంపారు అనమాట. ఈ రక్తం అంతా మీ మీదకి వచ్చుద్ది. ఎవరు వీళ్ళు? చూడండి 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరసయ్యులారా. ఎవరు వీళ్ళు? వేషధారి భక్తి చేస్తా ఉంటారు వీళ్ళు. శాస్త్రులంట, పరసయ్యులంట, మంచి నిలువుటంగీలు వేసుకొని రోడ్లలోను మూలల మీద ఉండి దీర్ఘ ప్రార్థనలో మాయా ప్రార్థనలు చేసుకుంటూ తిరుగుతారన్నమాట. వీళ్ళు అంగీలేందో బయటికి పనికిరారు. ఇంకా కిందకు వస్తే 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన ఎముకలతోనూ కుళ్ళుతోనూ కంపుతోనూ ఉండును. పైకి మాత్రం వీళ్ళు దేవుని మాటలే ఒలిస్తా ఉంటారు. దెయ్యాలు వేదాలు వెలించినట్లు ఒలిస్తారు. లోపల ఎలా ఉంటుంది అంటే వారి హృదయం కుళ్ళిపోయినటువంటి ఆ కొంపును కలిగి, కుళ్ళిపోయినటువంటి సమాధుల లోపల ఏమంటే ఎముకలు, కుళ్ళిపోయిన మాంసం తెరిచి చూస్తే ఏమొచ్చుద్ది? కొంపు వచ్చుద్ది. అలాంటి వారు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము దేవుని సేవ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మేము కూడా దేవుని సేవ చేస్తున్నాం. ఎవరు వీళ్ళు? దేవునికి ఇష్టం లేకుండా, దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేటటువంటి సేవ ఎలాంటిదంటే అది కంపు సేవ. ఏం సేవ అది? యెజబెలు బోధ, బిలాము బోధ, గెహాజీ బోధ. వింటున్నారా? సౌలు బోధ. ఏం బోధ? ఎవరు వీళ్ళు? సర్ప సంతానం అంట. అంటే దేవాలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూ. దేవాలయంలోనే ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. దేవాలయంలో పని అంతా వాళ్ళదే. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? సున్నము కొట్టిన సమాధులు అనమాట. సమాధి అడ్డగా ఉన్న రాయి తొలగించగానే కంపు వచ్చుద్ది. ఏమొచ్చుద్ది? వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. వీళ్ళు ఎవరి సంతానం అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు? మీరు దేవుని సంతానం అనుకుంటున్నారు, మీరు అబ్రహాం సంతానం అనుకుంటున్నారు. మీరు కానే కాదు. ఎందుకంటే మీలో, మీ హృదయంలో నా వాక్యమునకు చోటు లేదు. దేవుని వాక్యానికి నీ హృదయంలో కూడా, నా హృదయంలో కూడా చోటు లేదనుకోండి, మనం దేవుని పిల్లలం కాదు. ఎవరి పిల్లలం అవుతాం? అది కాటేసే సర్పం పిల్లలం అవుతాం అనమాట. ఏమవుతాం? కాబట్టి ప్రియులారా చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పం ఏం చేసింది? తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది అనమాట. సర్పం దగ్గర ఏముంది? కుయుక్తి. యుక్తి, కుయుక్తి రెండు కూడా అక్కజెల్లి లాంటివి, అన్నదమ్ముడు లాంటివి అనమాట. ఏం చేస్తుంది ఈ సర్పము? తన బోధతో ఏం చేసిందంటే హవ్వను మోసం చేసి హవ్వ మనస్సుని చెరిపేసిందంట. ఏం చేసింది? ఆదికాండం 3:13-14 చదవండి. కొన్ని మాటలు ఉన్నాయి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. చూసారా ఎంత జాగ్రత్తగా మోసం చేసిందంటే? కుయుక్తితో. ఏంటంట? కుయుక్తిని ఉపయోగించి హవ్వను మోసం చేసింది. హవ్వ మోసపోయి ఎక్కడ పడింది? అపరాధంలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? అపరాధం. కాబట్టి 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఏంటంట? కుయుక్తి, యుక్తి రెండు ఒకటే. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు లాంటివి అనమాట. కవల పిల్లలు లాంటివి అనమాట. దాని దగ్గర యుక్తి ఉంది. యుక్తిని అడ్డం పెట్టుకొని కుయుక్తిని ఉపయోగించి ఏం చేసిందంట? మోసం చేసింది అనమాట. చక్కని మాటలతో మిమ్మల్ని కూడా మోసం చేసేటటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. జాగ్రత్త. క్రీస్తు యొక్క సరళతలో మీరున్నారు. మెల్లిగా లాగేస్తారు అంతే. ఏం పర్వాలేదు, ఇదే భక్తి అనుకుంటాం. అసలు దేవుడైనటువంటి యెహోవా తోటను వేసి తోటను కాయటానికి ఆదాముకి పని అప్పగించాడు. తోటను ఎందుకు కాపలా కాయాలి? మన ఇంటికి తాళాలు వేసుకుంటున్నారు, చాలా మంది సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు, ఇంటి చుట్టూ ప్రహరీలు కట్టుకుంటున్నారు. ఎందుకని? ఎవడో దొంగోడు లోపలికి రాకోకుండా ఉండటానికి.
మరి ఈ భూమి మీద వాడు దుష్టుడు ఉన్నాడని దేవునికి తెలుసు. ఆ తోటలోకి నువ్వు వాడిని రానియొద్దు, అసలు రానియొద్దనే చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? తోటను నీవు కాయము, సేద్యం చేయాలి, కాయాలి. అంటే ఏంటి? కాసుకోవాలి. నీ శరీరానికి కావాల్సిన ఆహారాలన్నీ పెట్టుకోవాలి, నీ శరీరాన్ని నువ్వే కాపాడుకోవాలి, నీ శరీరాన్ని నువ్వే భద్రపరచుకోవాలి. నీ శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, మందు బిళ్ళ లేవా? 2-3 రోజులు అవుతుంది, శరీరానికి స్నానం చేయించవా? చేపిపోతే ఏం జరుగుద్ది? నువ్వు పీల్చుకోలేవు, నీ పక్కకి ఎవరు రాలేరు. అట్లుంటది. తోటని సేద్యం చేయాలి, తోటని కాయాలి. మరి ఆదాము మరి దుష్టుని ఎందుకు రానిచ్చాడు లోపలికో తెలియదు. వాడు వచ్చినోడు ఉన్నాడా? మెల్లిమెల్లిగా ఆదాము మోసపరచబడలేదంటే ఏంటి? వాడు ఆదాము దగ్గర కూడా వచ్చి ట్రై చేశాడు. ఏం చేశాడు? ఆదాముతోనే తినిపిద్దామని చూశాడు. ఆదాము తినకపోయేటప్పటికి మాయ మాటలు మాట్లాడుద్దిగా. ఈ మాయ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వేసుకుని మాటలు, ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు పెట్టి చెడు దగ్గరికి తీసుకెళ్ళాడు. అంతే. అమ్మే తీసేయడానికి వీల్లేదు. అమ్మ మనల్ని కందే, అమ్మాయి తీయటానికి వీల్లేదు. కానీ దాంతోపాటు ఏం తెచ్చిపెట్టింది? మరణాన్ని తెచ్చిపెట్టింది, దుఃఖాన్ని తెచ్చిపెట్టింది, రోగాలను తెచ్చిపెట్టింది, పాపాన్ని తెచ్చిపెట్టింది, శాపాన్ని తెచ్చిపెట్టింది, ఈయన తెచ్చిపెట్టింది. అందుకని ప్రియులారా, ఇంకేమన్నాడంటే దేవుడు, నీ సంతానము స్త్రీ సంతానం అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు వేరే బాధలోకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ. ఎవరి బాధలోకి వెళ్ళిపోయారు? సర్పము బాధలోకి వెళ్ళిపోయారు. అందుకే అక్కడ అంటున్నాడు ఏమని? సర్ప సంతానమా. శాస్త్రులను చూసినప్పుడు, పరిసయ్యులను చూసినప్పుడు, సద్దూకయ్యులను చూసినప్పుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు సర్ప సంతానం అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా సర్ప సంతానమా అండి. ఎందుకన్నాడు? సర్పం దగ్గర ఏముంటది? విషమే ఉంటది. ఏముంటది? విషమే. దేవతల వలె ఉందిరని దేవుడు మీకు రహస్యం చెప్పలా. ఆ కాయల్లోనే ఉందంతా. మీరు చావరో. మీరు తింటే మీ కన్నులు తెరవబడతాయి. మీరు దేవతల వలె ఉంటారు. ఎలా ఉంటారు దేవతలు అంటే? నా వలె ఉంటారు అంటుంది. ఏమంటుంది? ఈ ఆశ ఏం చేస్తుంది? నీ ఆశని అడ్డం పెట్టుకొని సాతాను నిన్ను మోసం చేస్తాడు. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడిను. దేవుడేమో చనిపోతారు మీరని చెప్తే, అదేమో మీరు సావరని చెప్తుంది. ఇంకేం చెప్తుంది? మీ కన్నులు తెరవబడతాయి. అప్పుడేమో గుడ్డిదే తల్లి, మన అమ్మ అవ్వ గుడ్డిదే, కన్నులు తెరవబడతాయి అంట. చూసారా? కొన్ని గుడ్డోడైతే ఆడిని వెళ్ళి కోనేరులో కనుక్కోమంటే ఆడు కడుక్కుంటే కళ్ళు కనపండి. మీరు దేవతల వలె ఉంటారని చెప్తుంది బోధ. ఏం బోధ ఇది? దెయ్యం బోధ అనమాట. కాబట్టి ప్రియులారా, ఈ కింద వచనంకి వస్తే చూడండి, ద్వితీయోపదేశకాండము 18:10 దగ్గర నుంచి చదువుకుందాం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణపిశాచి నడుగు వానినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇది దేవుని బోధ. సర్పాలకు తెలియదు అనుకుంటున్నారా? దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు అనుకుంటున్నారా? చూడండి, ఎవరు ఈ దేవత? నాగదేవత అంట, సర్పదేవత అన్నమాట. దీనికి హెబ్రీ భాషలో పేరేంటి? పుతోను. ఏంటి? పుతోను. ఇప్పుడు తోటలోకి వెళ్ళింది ఎవరు అనుకుంటున్నారు? తోటలోకి వెళ్ళింది ఇదే. ఎక్కడికి వెళ్ళింది? తోటలోకి వెళ్ళి ఆళ్ళ జాతకం కూడా నాశనం చేసింది అనమాట. ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 23:32 చదువుకుందాం. పిమ్మట అది సర్పము వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేయును. ఏంటిదంటే ఇది? మందు గురించి, తాగుడు గురించి, ద్రాక్షారసము గిన్నెలో తడతడలాడుతూ ఉంది. పులిసినటువంటి ద్రాక్షారసం గురించి చెప్పబడతా ఉంది. ఎలాంటిదంట? కాటు. సర్పపు కాటు పడితే విషం ఎలా ఒంటికి ఎక్కుద్దో, ఇలా తాగినాడికి మత్తు ఒంటి నిండా ఎక్కుద్దంట. అలాగే ఇప్పుడు ఆదాము హవ్వ తోటలో ఉన్నారు కదా, ఆదాము మోసపరచబడలేదు కదా. ఇప్పుడు హవ్వ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సర్పం బోధలు చేస్తే ఈ బోధ ఎక్కడికి ఎక్కింది? హవ్వకే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధతో నిండిపోయింది. ఏ బాధతో? సర్పము బాధతో నిండిపోయింది. సర్పము బాధతో నిండిపోయి ఏం చేసింది? మందు తాగినోడికి కిక్ ఎక్కినట్టు, సర్పం గరితే విషం ఎక్కినట్టు ఇప్పుడు హవ్వ కూడా బాధ ఎక్కేసింది. ఏమెక్కింది? ఏం బాధ ఎక్కింది? మీరు చావనే చావరు. ఇక్కడి నుంచి మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్ప సంతానము అంటే ఏంటి?
దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండే బోధ అన్నమాట. దేవునిలో ఉన్న మంచి సుగుణాలన్నీ ఆయన స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సాతానులో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ వాడి స్వభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మన రూపం వేరు, మన పోలిక వేరు. మన రూపము పోలిక కాదు, మనలో స్వభావం ఉంది. ఏముంది? మనలో స్వభావం ఉంది. దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా పనిచేయడు. సాతాను కూడా వాడి స్వభావానికి విరుద్ధంగా పని చేయడు. వాడు ఇప్పుడు మనం లోకంలో చూసేటటువంటి చాలా పనులన్నీ వాడి పనులన్నీ మనం వాడుకున్నాం. ఇప్పుడు దేవుడు ఏంటో మనకు ప్రత్యక్షమయ్యాడు, తెలిసాడు, పిలుచుకున్నాడు కాబట్టి అటన్నిటిని ఒక్కొక్కటిగా వదిలించుకుంటా కడుక్కుంటా వస్తున్నాం. అవన్నీ మనకు తెలుసు. చెడ్డ పనులన్నీ వాడియే, పాపపు పనులన్నీ వాడియే, వ్యభిచార పనులన్నీ వాడియే, దొంగ పనులన్నీ వాడియే. వాడికి మంచి పేరు పెట్టాడు ఆయన. ముద్దు పేర్లు పెట్టుకుంటారు కదా ఇంట్లో. యేసు ప్రభు వారికి కూడా వాడికి ఏం పేరు పెట్టాడు? వాడు అబద్ధికుడు. ఏంటంట? అసలు ఆడు ఏ రోజు నిజం మాట్లాడంట. ఏంటి? యేసు ప్రభు వారి చరిత్రలో ఇక్కడ పుడతాం కాదు, అసలు మొత్తం పైనుంచే పరలోకం నుంచే చెప్తున్నాడు. ఏమన్నాడంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అసలు అబద్ధం అనేది వాళ్ళలో నుంచి పుట్టిందంట. ఎక్కడి నుంచి? అబద్ధం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? వాడే పుట్టించాడు. వాడు దొంగ దోసుకునేవాడు అన్నాడు. అంటే ఏంటి? దొంగతనం ఎక్కడి నుంచి పుట్టింది? వాళ్ళ నుంచే పుట్టింది. వ్యభిచారం ఎక్కడి నుంచి పుట్టింది? అసలు మొత్తం ఆడే పుట్టించాడు. ఈ లోకాన్ని ఏలుబడి చేసేటటువంటి చెడంతా వాడి దగ్గర నుంచే వచ్చింది. ఈ చెడంతటికి జనకుడు ఎవరు? దుష్టుడే, అపవాదే, సాతానే, సర్పమే. ఈ భక్తిహీనులందరూ ఎవరు? బలత్కారులంతా ఎవరు? వీళ్ళందరూ కూడా సర్ప సంతానమే. వాళ్ళు నాలుకలంట, పాము నాలుకల్లాగా వాడి చేస్తారంట. వాడిగా అంటే ఏంటి? వాడిగా కత్తిని అటు ఇటు మెత్తగా నూరుస్తారనమాట. ఆ భూతులన్నీ ఏంటనుకుంటున్నారు? విషమే. శాపాలన్నీ ఏంటనుకుంటున్నారు? విషమే. భయంకరమైన మాటలు అవన్నీ ఏంటనుకుంటున్నారు? విషమే. అర్థమవుతుందా? వారు ఎవరి సంతానం అంట? సర్ప సంతానమే. యేసు ప్రభు మాటలు వినుకోకుండా బ్రతికే వాళ్ళందరూ కూడా ఎవరికి వెళ్ళిపోతారంట? సర్ప సంతానానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివితే, వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎవరంట వీళ్ళు? 10వ వచనం దగ్గర చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదకు వాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేని ప్రతి వాడు కూడా సర్ప సంతానమే. అవ్వకి దేవుని భయం ఉందా? అవ్వకే దేవుని భయం ఉందా? దేవుని భయం లేని వాళ్ళందరూ ఎవరంట? సర్ప సంతానం కిందకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదివితే, కొందరు శోధించి సర్పము వలన నశించిరి, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. మనము సర్పం బాధలో ఉంటే సర్పమే మనం గరుస్తుంది. తెలుసా మీకు? దేవుడు కాదు. అర్థమవుతుందా? నశించిపోయి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. సిలువను మోసి మన పాపాలన్నీ మోయటానికి ఇష్టపడి తన ప్రాణాన్ని దారబోసాడు ఆయన. ఇప్పుడు సర్పము కరిచినట్టు అర్థం ఏంటి? దాని బోధను వింటున్నావు కాబట్టి అది కరుస్తుంది. దాని పనులన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ పాపానికి నీ జీతం అదే ఇచ్చుద్ది. పాపమునకు జీతము మరణము. దేవుడు ఇస్తాడా? ఎవరిచ్చేది? పాపం ఎవరిదైతే వాళ్ళు ఇస్తారు మరణాన్ని. ఈ పాపం అంతా ఎవరిది? వ్యభిచారం అంతా ఎవరిది? దొంగతనము, మోసము, అబద్ధాలు, చెడ్డమాటలు, కాని మాటలు, ఈ దుర్మార్గం అంతా ఎవరిది? సాతానుది. వాడి పనులన్నీ నువ్వు చేస్తున్నావు కాబట్టి వాడే నీకు మరణం ఇస్తాడు, నీకు శాపం ఇస్తాడు. దేవుడు కాదు ఇచ్చేది. కొందరు సర్పముల వలన నశించిరి అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా బతకడానికి ఇష్టపడ్డావు, దేవునికి నువ్వు లోపడట్లేదు, నువ్వు కోరుకున్నదే సర్పాన్ని, సర్పపు బోధన గనక ఇప్పుడు నీకు విషాన్ని ఇచ్చేది కూడా ఎవరో? సర్పమే నీకు విషయాన్ని ఎత్తది. అర్థమవుతుందా? అసలు ఎందుకు దాని బోధలోకి అది లాక్కుంటుందంటే నువ్వు దేవుని పెట్టావు గనక. అర్థమవుతుందా? నిన్ను నాశనం చేయాలి. దాని పని అదే. దుష్టుడి పని ఏంటి? దేవుని బిడ్డలందరినీ ఏం చేయాలి? చంపేయాలి. వాళ్ళందరినీ నాతో పాటు నరకానికి లాక్కెళ్ళాలి. నేను ఎట్టకి వెళ్ళిపోతాను నరకానికి?
ఎట్టగొట్ట నా బోధ బోధించి వాళ్ళని లాక్కొచ్చుకుంటే నరకానికి. అర్థమవుతుందా? చూడండి. కాబట్టి ప్రియులారా, మార్కు సువార్త 1:12-3 చదువుకుంటే కొన్ని మాటలు ఉన్నాయి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికెళ్ళిపోయిను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతోనూ నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. సాతాను చేత శోధించుటకు, వాడు శోధిస్తాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా శోధించాడు. వాడు నీ దగ్గరికి వచ్చి శోధిస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలి? యేసు రక్తాన్ని బట్టి, యేసు నామాన్ని బట్టి, యేసు ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలి? శోధనకు నువ్వు నిలవాలి. బంగారం కనుక ఎంతో అగ్నిలో వేసి కరిగించినప్పుడు అది నిలుసుద్ది. నువ్వు కూడా నిలవలేకపోతే చేసేది ఏం లేదు. నిలవకపోతే చేసేది ఏం లేదు నీ విషయంలో. నిలిచిన వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతారు. నిలవాలనే దేవుడు కూడా చెప్తున్నాడు. నువ్వు నిలవటం కోసం నేను నీకు ఏమిస్తానంటున్నాడు ఆయన? బుద్ధి, జ్ఞానము, తెలివి, శక్తి, అభిషేకము, రక్తం అన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు సంపాదించుకోవట్లా. నువ్వు సంపాదించుకుంటే వాడిని జయించగలుగుతావు. సర్పము హవ్వను మోసం చేసింది, తన కుయుక్తి చేత మోసం చేసింది. అందుకే అంటున్నాడు, చిన్న పిల్లలారా, అంటే ఏంటి? దేవుని పిల్లలారా, ఎవడో మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మీరు మంచి మార్గంలో దేవుని చేత నిలబెట్టబడ్డారు. అయితే మిమ్మల్ని మోసం చేయటానికి సాతాను దుర్బోధం తీసుకొని వస్తాడు. ఏమంటాడు? ఏం పర్వాలేదు, సినిమాకి వెళ్ళి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అంటాడు. ఏం పర్వాలేదు, మందు తాగొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అంటాడు. ఏం పర్వాలేదు, వ్యభిచారం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అంటాడు. ఏం పర్వాలేదు, పాటాటలు పెట్టుకోవచ్చు, తండ్రాటలు పెట్టుకోవచ్చు, అన్ని చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కానుకలు ఇవ్వచ్చు అంటాడు. ఇది దుర్బోధ, ఇది దెయ్యం బోధ, ఇది సర్పం బోధ. మరి ఏ బోధలో మనం ఉండాలి? దేవుని బోధలో మనం ఉండాలి. యేసు ప్రభు వారు ఎక్కడ ఎవరిని బాగు చేసినా నువ్వు మరలా దాన్ని చేయొద్దు అన్నాడు. వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ ఆయన ముందుకు తేబడింది. ఎంత సిగ్గుపోయి ఉంటుంది ఆమెకి. వాడు పారిపోయాడో, వాడిని వదిలేశాడో మనకు తెలియదు. ఆమెను మాత్రం ప్రభు దగ్గర పట్టుకొచ్చారు. అనేక మంది ఉన్నారు అక్కడ, గుంపులు గుంపులుగా ఉన్నారు. అంతమందిలో ఆమె మనస్సాక్షి చచ్చిపోదా? ఎంత కురిగిపోయి ఉంటుంది. అయినా సరే ఏమన్నాడు దేవుడు? అమ్మా, వాళ్ళు ఏమనలేదు కదా, నేను కూడా నిన్ను ఏమి అనను. అయితే నీవు ఏమన్నాడు? మరలా పాపము, మరి పాపం చెయ్యి, ప్రార్థన చెయ్యి, కానుకి అంటే అది ఎవరి బాధ? ఇది ఎవరి బాధ? ఇది సైతాన్ బాధ, యెజబేలు బాధ, బిలాము బాధ. అర్థమవుతుందా? గెహాజీ బాధ. ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి దాన్ని విడిచిపెట్టేసావు, దేవుడు తుడిచిపెట్టిన తర్వాత ఇక మళ్ళీ వద్దు, నువ్వు దాన్ని కోరుకోవద్దు. ఇక పలుమార్లు నీ దగ్గరకు వచ్చి అది ఓడిపోయి ఇక నన్ను తనలోకి తీసుకోలేదు, నన్ను యాక్టివేషన్ చేసుకోలేదు అని అది ఆగిపోవాలంతే. ఇక్కడ మనం చూస్తే, మోసపరచనీయకుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఏంటంట? ఒకవేళ నీ జీవితంలో దేవుని మందిరంలో సాగుతా రక్త మాంసాలు తీసుకుంటా కూడా నువ్వు పాపాన్ని చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కానుకలు ఇచ్చుకుంటా, పాపం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, కానుకలు ఇచ్చుకుంటా, ఇదే లైన్లో ఉన్నావు అనుకో, అపవాది కూడా అదే లైన్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి. చూశాడు, ఒక దెబ్బ తోసి ఒకడు మారేశాడు. నీ జీవితం, నా జీవితం కూడా అలాగే ఉంటది. చూస్తాడు పక్కకే తోసి పారేస్తాడు. ఏముండదు అక్కడ. ఏముండదంటే ఏమి లేదనుకోకండి, నరకం ఉంటుంది, అగ్ని ఉంటుంది. అర్థమవుతుందా? ఇక అందులో నుంచి తీసేది లేదు, తాగి నీళ్ళు ఇచ్చేది భయంకరమైన శిక్ష. ఎవరి కోసం దాన్ని సిద్ధపరిచాడంట? అపవాది కోసం సిద్ధపరిచాడు. అయితే వాడి బాధ విని, వాడి మాటలు విని అనేక మంది వెళ్ళి వాడు పడే దాంట్లో వీళ్ళు కూడా పడుతున్నారు. కాబట్టి ఎందుకని ప్రాణం తీసుకుని అంతగా ఆయన ప్రాణం తీసుకొని సువార్త ఎందుకు బోధిస్తున్నాడంటే, వాడి బోధలోకి నువ్వు వెళ్ళొద్దు. అర్థమవుతుందా? ప్రాణాన్ని పెట్టి నీకు బోధ చేస్తామన్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. వాడి క్రియలన్నింటినీ తీసేయడానికే అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. వాడి క్రియలేంటి? మోసము, దొంగతనము, బూతులు, పాట్లాటలు, తన్నులాటలు, వ్యభిచారము, తాగుడు, ఇవన్నీ వాడి క్రియలే. వాడు తయారు చేసిన సబ్జెక్టులే ఇవన్నీ. వాడు తయారు చేసిన బుక్సే, పుస్తకాలే. వాటన్నిటినీ ఏం చేయడానికి వచ్చాడంటానా? లయం అంటే ఏంటి? ఇక వాడి సబ్జెక్టులు మనలో ఉండకూడదు, వాడి క్రియలు మనలో ఉండకూడదు, వాడి బోధ మనలో ఉండకూడదు. ఉంటే యేసయ్య బోధ ఉండాలి, ఉంటే పరిశుద్ధాత్మ బోధ ఉండాలి, మనలో నీతే ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుని బోధ.
కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయజాలడు. అసలు దేవుని బీజం అనేది, దేవుని వాక్యం అనేది నీలో ఉంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టపడవు. పాపం చేసే అంత ధైర్యం నీకు ఇక ఉండదు. ఎందుకంటే అసలు ఇది పాపము అని తెలిసి అందులో నిల్చుంటాం అది చాలా భయంకరం. ఇది పాపం అని తెలిసిన తర్వాత దాంట్లో నువ్వు ఉండటానికి ఇష్టపడకూడదు. అర్థమవుతుందా? ఇది పాపం అని తెలిసి నువ్వు అందులో నుంచున్నావంటే నువ్వు నిజంగా సర్ప సంతానం అయితేనే ఉంటావు. అమ్మో ఇది పాపం బాబు అని నువ్వు పక్కకు వచ్చేస్తేనే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి అవుతావు. కాబట్టి ప్రియులారా ఇక్కడ కిందకి చదువుకుంటూ వస్తే ఏమంటున్నాడు? మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఏంటి బాధ? వాడి బాధ ఏంటి? తల్లి ఫ్రెండ్షిప్ చేసింది, తర్వాత కుమారుడు కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. ఎవరితో? సర్పంతో. ఇప్పుడు ఎవరు బాధలో ఉన్నాడు? దుష్టుడు బాధలో ఉన్నాడు, సర్పం బాధలో ఉన్నాడు, సర్ప సంతానంగా ఉన్నాడు. వీడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి కానుకలు పట్టుకొచ్చాడు. తీసుకునేవాడే, ఎక్కువ తెచ్చినా తక్కువ తెచ్చినా దేవుని దగ్గరికి కానుక తీసుకుంటాడు. వేలు తెచ్చేవాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధి కానుక, 100 తెచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉండి లేక 10 రూపాయలు 5 రూపాయలు రూపాయి తెచ్చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఎవరిని తృణీకరించడు, తీసుకుంటాడు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలము, ఎవరికి ఇవ్వాల్సిన మేలు వాళ్ళకి ఇస్తాడు. ఆయన న్యాయవంతుడు. ఇక్కడ ఎందుకు తీసుకోలేదు వీడంటే, వీడి దగ్గర ఎందుకు తీసుకోలేదంటే వీడు బోధే వేరు, వీడు నిలిచినటువంటి ఆ స్థానమే వేరు. ఎవరి బాధలో వీడు ఉన్నాడు? దుష్టుడు బాధలో ఉన్నాడు. వీడు అపవాది బాధలో ఉన్నాడు, సర్పము బాధలో ఉన్నాడు. సర్ప సంతానముగా ఉండి దేవునికి కానుకలు ఇవ్వటానికి వచ్చాడు. అందుకే ఆయన తీసుకోవాలా. దేవుని మనం అంటాకి సరిపోము. దేవుడు ఎందుకు తీసుకోలేదంటే అసలు వీడు నివసించేటటువంటి స్థానమే సర్పంతో నివసిస్తా ఉన్నాడు. అందుకే కయ్యోనిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నరులుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎవరి సంతానంగా ఉన్నారంటే సర్ప సంతానంగానే ఉన్నారు. దేవుని భయం లేదు వాళ్ళకి, దేవుడితో వాళ్ళకి సంబంధం లేదు. వద్దు, దేవుడు వాళ్ళకి వద్దు. ఇష్టానుసారంగా పుడటం, పెరగటం, ఇష్టానుసారంగా బ్రతకటం, చచ్చిపోవటం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు తన సహోదరుని ఎందుకు చంపాను అంటే, ఇప్పుడు చెప్తున్నాడు ఒరేయ్ ఇట్లా కాదురా, నువ్వు నీ తమ్ముడు చంపేసావు అనుకో, దేవుడు నోరు మూసుకొని నీ కానుకలన్నీ తీసుకుంటాడు. ఏం బాధ? ఏం బాధ ఇది? తమ్ముడిని చంపేసే అంతగా బోధించాడు వాడు దుష్టుడు. చూసారా? సొంత తమ్ముడిని చంపుకునే అంత బాధ చేశాడు. దేవుడు తినవద్దన్నటువంటి ఫలాన్ని తినే విధంగా బాధ చేశాడు వాడు. అందుకే అంటున్నాడు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు. యేసు ప్రభు వారి సంతానం మనం. మనకి సాతానికి మనకి పొత్తు కుదరదు, వైరమే. అర్థమవుతుందా? వాడు మనకులాగా మారలేడు, మనం వాడికిలాగా మారం. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూస్తే చివరి వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నటికి ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఏమన్నాడు? మేము ఎవరి కింద మేము బతకలేదు, మా స్వాతంత్రం నువ్వు ఇటువేంటి? వీళ్ళందరూ ఎవరంట? పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం ఎవరిది? సాతానికి. వాడి క్రియలు చేసేవాడు ఎవడైనా సరే ఎవరికి దాసులు? దేవునికి కాదు, సాతానికే దాసులు. ఇంకా మనం చూస్తే ఆయనను చంపుదాం అనుకుంటున్నారు. ఏంటి చూడండి 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. చూసారా? ఆనాడు హేబేలును చంపడమే కాదు, నేడు కూడా ఈ సర్ప సంతానం ఎవరిని చంపింది? యేసు ప్రభువుని చంపింది. హల్లెలూయా. యేసు ప్రభువుని చంపిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు? సాధారణ ప్రజలు అనుకుంటున్నారా? వాళ్ళందరూ కూడా సర్ప సంతానం అంట. వాడి బోధ ఎలా ఉంటుందంటే మంచి వాళ్ళని చంపేయాలి. అదవుతుందా? ఇక్కడంతా దుష్టులు దుర్మార్గులే భూమి మీద నివసించాలి. మంచివాడు అనేవాడు ఒకడు ఉండటానికి వీలు లేదు. వాడి బోధ అది. దేవుని బాధ ఏంటి?
దుష్టులుగా దుర్మార్గులుగా మారిపోయిన వారిని కూడా ప్రేమించి ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చేది యేసయ్య బోధ. చూడండి, ఇక్కడికి వస్తే 44 వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూసారా, ఎవరు పిల్లలంట? కయ్యోని ఎవరు పిల్లడు? సంబంధి. సంబంధి అంటే ఏంటి? వాడి బోధని ఇష్టపడి చేసుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి జనరేషన్ సాగుతానే వచ్చింది. ఇంకా మనం చూస్తే, మీ తండ్రి దురాశలు కోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. అది చూసారా, సర్ప సంతానం అంటే దెయ్యము బోధలో బతికేవాళ్ళు. అర్థమవుతుందా? దేవునికి వ్యతిరేక స్వభావాన్ని కలిగి జీవించేవాళ్ళు సర్ప సంతానం అంటే. దేవుని మాట వినని వాళ్ళు సర్ప సంతానం అంటే. దేవుని వాక్యానికి లోబడని వాళ్ళు సర్ప సంతానం అంటే. వాడు ఆది నుంచి నరహంతకుడు. వాడి బోధ ఏంటి? కాయలు తినిపించాడు. అర్థమవుతుందా? బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట నరహత్య చేయించింది కూడా ఎవడో? దుష్టుడు. వాడి బోధ మీ దగ్గర ఉంది. మీరు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాం దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవుని మాట జమ దాటకుండా బ్రతికాడు. హల్లెలూయా. మీరు మీ అపవాది యగు ఎవరు? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. దురాశలు అంటే ఏంటి? చూడండి, భయంకరమైనటువంటి చాలా ఉంటాయి మనుషుల లోపల. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆడు కావాలి, ఈడు కావాలి, ఈడు కావాలి, ఆడు కావాలి. ఈ ఆశలు, ఈ దురాశలని ఏంటనుకుంటున్నారు? ఎవరి అనుకుంటున్నారు? సాతానియే. అర్థమవుతుందా? వాడు నీ మీదకి వచ్చి ఆవరిస్తాడు, అవతల వాళ్ళ మీదకి వెళ్ళి ఆవరిస్తాడు. అవతల నీలో ఇద్దరిలో ఉండి వాడు పాపం చేస్తాడు, విచారం చేపిస్తాడు. అర్థమవుతుందా? అది వాడి ఆశలన్నీ నీ శరీరాన్ని నిన్ను అడ్డం పెట్టుకొని తీర్చుకుంటా చివరికి నిన్ను కూడా ఏం చేస్తున్నాడంటే వాడి సంబంధిగా మార్చేస్తున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. ఏంటంట? నరక శిక్షను మీరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుడి లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి మనల్ని ప్రేమించి మనకి మంచి ఏమిచ్చాడు? రక్షణ భాగ్యం ఇచ్చి విడిపించి ఆయన సన్నిధిలో మనం సాగిపోయే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని బోధలోనే సాగుదాం. సాతాను బోధ మనకొద్దు, సర్పం బోధ మనకొద్దు, మనకు సంబంధం లేనటువంటి బోధలోకి మనము వెళ్ళొద్దు. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచి